రెడీయా? వారణాసి 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 వరుణసి వారణాసి వారణాసి అది సతతము అది సతతము ధనసుత విరహితులకు గతి వారణాసి వారణాసి. ఈ కీర్తన వారణాసి క్షేత్రాన్ని గురించి, ఆ క్షేత్రం యొక్క గొప్పతనాన్ని గురించి హరికథా పితామహుడు అయినటువంటి ఆదిపట్ల నారాయణ దాస్ గారు రాశారు. మహానుభావుడు. పుంభావ సరస్వతి. మనం తెలుగు మాట్లాడగలగటం మన అదృష్టం. ఎందుకంటే చాలా రచనలు తెలుగు భాషలో ఉన్నాయి. ఇంకే ఇతర భాషల్లోనూ ఇన్ని రచనలు లేవు. ఏవో ఉన్నాయి కానీ ఇన్ని లేవు. అన్నమాచార్యులు 32,000 పదాలు రాశాడు. తొలి పద కవితా పితామహుడు. జావళీలు మనవాళ్ళు రాశారు. కీర్తనలు మనవాళ్ళే. ఇక్కడ ఉన్నటువంటి త్యాగరాజ కుటుంబం అంతా తమిళనాడులో వెళ్ళి స్థిరపడింది. అక్కడున్న అంటే చుట్టూ తమిళం మాట్లాడే వాళ్ళు ఉన్నా తెలుగులోనే రాశాడు ఆయన. గొప్పతనం అది. సింహగిరి కృష్ణమాచార్య గారిని 13వ శతాబ్దం. ఆయన ఏకంగా 4 లక్షలు రాశాడు. చాలామంది ఉన్నారు. కొంతమంది వాగ్గేయకారులు కొందరికి తెలుసు, కొంతమంది విద్వాంసులు కొందరికి తెలుసు, కొంతమందికి అసలు తెలియని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ బతికారు, పాడుకున్నారు, 3 కీర్తనలు రాశారన్న సంగతి చాలామంది తెలియదు. అందుకని వాళ్ళు అజ్ఞాత వాగ్గేయకారులను పేరెట్టేశాం. వాగ్గేయకారులే కానీ అజ్ఞాతం ఎవరికీ తెలియనటువంటి వాగ్గేయకారులు. అసలు ఎవరికీ తెలియాల్సిన పనేం లేదు అని అనుకునే బతికారు వాళ్ళు. అది ఆశ్చర్యం. నా అనుమానం ఏంటంటే భార్యా పిల్లలు కూడా వాళ్ళ పాట విన్నారో లేదో అది అనుమానమే నాకు. ఎందుకంటే కీర్తి కండూతి లేని వాళ్ళ యొక్క జీవితాలు అలాగే ఉంటాయి. కానీ వైఎస్ బాలసుబ్రహ్మణ్యం మనం మర్చిపోయినటువంటి వాగ్గేయకారుల్ని మనకి గుర్తు చేయడం కోసం అని ఒక పెద్ద సంకల్పం చేసి ఎవరెవరు వాగ్గేయకారులు ఇక్కడ పుట్టారో ఈ తెలుగు గడ్డ మీద వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుని ఒక లిస్టు తయారు చేశాడు. అందులో ఉన్నటువంటి వాళ్ళు నేను ఇందాక చెప్పినటువంటి సింహగిరి కృష్ణమాచార్య గారు, తూము నరసింహదాసు, ప్రయాగ రంగదాసు, తర్వాత వెంకటాద్రి, అల్లూరి వెంకటాద్రి, తర్వాత హరినాగభూషణ గారు, పట్రాయణ సీతారామ శాస్త్రి గారు, ఆయన ఘంటసాల వెంకటేశ్వరరావు గురువు, ప్రయాగ రంగదాసు, దాసు శ్రీరాములు గారు పేరుని ఒక ఇల్లుంది ఈ ఊళ్ళో బెనవాళ్ళు. వీళ్ళందరూ కూడా గొప్ప పండితులు, గొప్ప విద్వాంసులు, గొప్ప వాగ్గేయకారులు. కానీ ఎవరికీ తెలియనటువంటి ఈ వాగ్గేయకారుల యొక్క రచనలన్నింటినీ సేకరించి వాళ్ళు ఎవరికి శిష్యులు లేకపోవడం వల్లని ఎలా పాడారో తెలియదు. కానీ వాళ్ళు చూపించినటువంటి రాగాలు కొన్ని ఉన్నాయి. బహుశా ఆ రాగాలు పాడి ఉంటారు. ఒకవేళ కొన్ని అక్కడక్కడ మార్చినా రంజకత్వం కోసం మార్చడం తప్పు కాదు. ఆ మహానుభావుల రచనలన్నింటినీ సేకరించి మనకు అందించే ప్రయత్నం బాలసుబ్రహ్మణ్యం చేయటము చాలా విశేషం. వైఎస్ బాలసుబ్రహ్మణ్యాన్ని మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నాను. ఇటువంటి రచనలు, ఇటువంటి ప్రయత్నం ఇంకా మునుముందు జరగాలని, అతని వల్ల అజ్ఞాత వాగ్గేయకారులు అయిపోయినటువంటి వాళ్ళ యొక్క రచనలు అందరికీ తెలియాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయుర్భాగ్యాలు అతనికి ఇచ్చి, శక్తియుక్తులు ఇచ్చి, మంచి పేరు ప్రఖ్యాతులు ఇంకా రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను.